వీడియోని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులు ప్రియులైన మీ అందరికీ మనందరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు నేను మీ అందరితో పంచుకోవాలనుకున్న విషయం, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా నిరూపించాలి. ప్రియులారా, ఈరోజు సమాజంలో దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు కనిపించటం లేదు అనే ప్రశ్నలు మనకి వినిపిస్తుంటాయి. దేవుడు లేడు అని నాస్తికులు, దేవుడు లేడు అని హేతువాదులు, దేవుడు లేడు అని ఇంకెందరో కూడా ఉంటే ఎందుకు కనిపించటం లేదు అని ప్రశ్నిస్తున్నారు. దేవుడు లేడు కదా, ఉంటే ఎందుకు కనిపించటం లేదు అని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చెబుతున్నటువంటి పాఠం ఒక సమాధానంగా ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. రైట్. ఈరోజు ప్రపంచంలో మనుగడ సాగిస్తున్నటువంటి క్రైస్తవులు, ముస్లిమ్స్, బౌద్ధులు, అలాగే సిక్కులు, జైన్లు, ఇలా ఎంతోమంది భూప్రపంచంలో మనుగడ సాగిస్తుండగా వీరందరూ కూడా దేవుడు ఉన్నాడు అని వారి వారి దేవుళ్ళను వారు నమ్ముతున్నారు. ఇంతకీ నేను చెప్పేది ఎవరు దేవుడు అని కాదు, అసలు దేవుడు ఉన్నాడా అనేది పాఠం. బైబిల్ ప్రకారంగా దేవుడు ఉన్నాడు అని నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీ అందరితో పంచుకుంటున్నాను. దేవుడు లేడు అని ఎంతోమంది చెబుతున్నారు. వారిలో చదువు లేని వారు ఎవరూ లేరు, కానీ అందరూ కూడా చదువుకున్నటువంటి వారే దేవుడు లేడు అని చెబుతున్నారు. పల్లెల్లో, మారుమూల ప్రాంతాలలో, కొండలలో నివాసం చేసేవారు దేవుడు ఉన్నాడు అని, ఆ దేవుని మనమందరము నమ్మాలి అని, ఆ దేవుని వలనే అందరూ బ్రతుకుతున్నాము అని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎటు చూసినా దేవుణ్ణి నమ్మని వారు, దేవుడు లేడు అని చెప్పేవారు చదువుకున్నటువంటి విద్యావంతులే, శాస్త్రవేత్తలే, నాస్తికులే, హేతువాదులే. వీరందరికీ కూడా దేవుడు ఉన్నాడు అని ఎలా నిరూపించాలి? సింపుల్గా దేవుడు ఉన్నాడని నిరూపించటానికి ఏ ఉదాహరణలు మనం వాడాలి? అవి నేను మీతో చెబుతాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇంకా ఎటువంటి వారైనా సరే దేవుడు లేడు అని చెప్పే వారికి ఈ వీడియో సమాధానం కావాలి అని నా ఆశ. ఇంతకీ దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? ఉదాహరణకి చెట్టు అంటే ఏంటి అని అడిగాను అనుకోండి, మీరు సమాధానం చెబుతారు. చెట్టు అంటే ఏంటి? చెట్టు అంటే దానికి వేర్లు ఉంటాయి, దానికి ఒక పెద్ద ప్రకాండం ఉంటుంది, కొమ్మలుంటాయి, ఎన్నో ఆకులుంటాయి, ఆ ఆకులలో ఎన్నో రకాల పండ్లు, అందులో ఈ మూలకాలు ఉంటాయి. ఈ మూలకాల కలయిక ఒక చెట్టు అని మనం చెబుతుంటాం. ఏంటవి మూలకాలు? కార్బన్ అనే మూలకం ఉంటుంది, ఆక్సిజన్ అనే మూలకం ఉంటుంది, హైడ్రోజన్ అనే మూలకం ఉంటుంది, నైట్రోజన్ అనే మూలకం ఉంటుంది, సల్ఫర్ మరియు చిన్ని చిన్ని పర్సంటేజెస్లో ఉండే మూలకాల కలయిక ఒక చెట్టు అని మనం అంటాము. చెట్టు అంటే ఏంటో ఇవన్నీ చెప్పి చెట్టు అంటే ఇది అని మనం చెబుతున్నాము. మరి నీరు అంటే ఏంటి? నీరు అంటే ఏంటి? నీరు అంటే రెండు అణువుల కలయిక. ఏంటి అది? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. హైడ్రోజన్ అణువులు 2, ఆక్సిజన్ అణువు 1. ఈ రెండిటి కలయిక నీరు అని మనం చెబుతున్నాము. భూమి మీద 3 వంతులు నీరే ఉంది అని కూడా మనం చెబుతున్నాము. ఇక నీరు అంటే ఏంటో మనం చెప్పాము. మరి ఆక్సిజన్ అంటే ఏంటి? ఆక్సిజన్ అంటే ఏంటి? ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. ఇది ఒక రసాయన మూలకం. కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రక్రియ ద్వారా మొక్కలు సూర్యకాంతి సమక్షంలో పగటిపూట ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఆక్సిజన్ అంటే ఏంటో చెప్పాము, నీరు అంటే ఏంటో చెప్పాము, చెట్టు అంటే ఏంటో చెప్పాము. ఇవి అంటే ఏంటో మనం చెప్పగలుగుతున్నాము. మరి మనిషి అంటే ఏంటి? మనిషి అంటే ఒక సంఘజీవి. మనిషి అంటే శాస్త్రీయ నామం ఒక సంఘజీవి. జీవరాశుల్లో పక్షులు, జంతువులు, పురుగులు, పాములు, కప్పలు, తేళ్ళు, ఇలా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. కాబట్టి ఆ జీవరాశులలో కూడా మనిషిని ఒక జీవిగా పిలిచి ఆ జీవికి పెట్టిన పేరు సంఘజీవి. భూమి అంటే ఏంటి? మనం చెబుతున్నాము. సూర్యుడు అంటే ఏంటి? మనం చెబుతున్నాము. నక్షత్రాలు అంటే ఏంటి? అది కూడా మనం చెబుతున్నాము. మరి దేవుడు అంటే ఏంటి అని అడిగితే మరి ఏం చెప్పాలి?
దేవుడు అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? చదువుకున్న వారికి దేవుణ్ణి మనం ఎలా నిరూపించాలి? జాగ్రత్తగా విందాం. చెట్టు అంటే ఏంటి అని మనం చెప్పాము. చెట్టు అంటే వేర్లు, చెట్టు అంటే ప్రకాండము, చెట్టు అంటే ఆకులు, చెట్టు అంటే కొమ్మలు, చెట్లు అంటే కాయలు, వీటన్నిటిని కలిగినది ఒక చెట్టు అని మనం చెబుతున్నాము. మరి చెట్టు ఒక చెట్టుగా ఉండాలి అంటే దానికి ఏం కావాలి? చెట్టులో జీవం ఉంది. జీవం కలిగినటువంటి ఆ చెట్టు చెట్టుగా పిలువబడుతుంది అని అంటే అది మరొక జీవాన్ని ఆశ్రయించింది కాబట్టి చెట్టుగా అది పిలువబడుతుంది. ఏంటి ఆ జీవం? సూర్యుని వెలుగు నుంచి వచ్చే జీవం, గాలి నుంచి వచ్చే జీవం, నీళ్ళ నుండి వచ్చే జీవం, భూమి నుండి వచ్చే జీవం. వీటన్నిటినీ కూడా చెట్టు తనలోనికి కలుపుకుంటుంది కాబట్టి దానిని మనం చెట్టు అని పిలవగలుగుతున్నాం. ఇవన్నీ లేకపోతే ఆ చెట్టు కొన్నాళ్ళకి మొద్దుగా మారిపోతుంది. అది చెట్టుగా పిలువబడదు, మొద్దుగా పిలువబడుతుంది. ఎండిపోయిన మొద్దు అంటాము. మరి నీరుగా పిలువబడుతుంది అని అంటే ఆ నీరు రెండు అణువుల కలయికతో ఉంది. ఏంటి అవి? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. అంటే హైడ్రోజన్ ఆటంలు ఆక్సిజన్ ఆటంలు కలిస్తే నీరుగా పిలువబడుతుంది. అంటే హైడ్రోజన్ జీవం కావాలి, దానికి ఆక్సిజన్ అనే ఈ జీవము కావాలి. ఈ రెండు జీవాల కలయిక ఒక మాలిక్యూల్, అదే వాటర్ అని మనం అంటున్నాం. రైట్. మరి ఆక్సిజన్ అనేది మన ప్రాణవాయువుగా మనం పీల్చుకుంటున్నాము కదా, అది మన ఊపిరితిత్తులను వెళుతుంది, మన బాడీలోని బ్లడ్లో అది కలుస్తుంది. అది కలవబట్టే జంతువులు బ్రతుకుతున్నాయి, మనుషులు బ్రతుకుతున్నారు, పక్షులు బ్రతుకుతున్నాయి, చేపలు బ్రతుకుతున్నాయి. ఆక్సిజన్ అంటే ఏంటి? ఈ ఆక్సిజన్ ఎలా తయారవుతుంది అని అంటే ఆక్సిజన్ కూడా సోర్స్ ఉంది. ఆక్సిజన్ కూడా ఒక చోట నుండి వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? సూర్యకిరణాలు కలిగినటువంటి చెట్టు నీటిని కలిగి ఉండటం, అలాగే భూసారాన్ని కలిగి ఉండటం, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవటం, తద్వారా అది ఆక్సిజన్ని విడుదల చేయటం. దీనిని మనం ఏమంటున్నాము? దీనికి శాస్త్రీయంగా మనం పెట్టుకున్న పేరు ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ అనేది బయటికి వస్తుంది. ఆ తర్వాత సముద్రంలోని కొన్ని రకాల చెట్ల నుంచి కూడా ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. సముద్రంలోని కొన్ని రకాల మొక్కలలో నుంచి కూడా ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది అని మనం చెబుతున్నాము. ఆక్సిజన్ అంటూ దానికదే లేదు, అది చెట్లలో నుంచి వస్తుంది. నీరు అంటే దానికదే లేదు, అది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల కలయిక అయ్యింది. ఆ తర్వాత చెట్టు అంటే దానికి అదే లేదు, అది భూసారం, వెలుగు సారం, ఆ తర్వాత నీటి సారం, ఆ తర్వాత గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ అది కలిగి ఉండటం వల్ల ఒక చెట్టుగా ఉంది. ఇవన్నీ కూడా జీవం కలిగినవి. చెట్టు అయినా జీవమే, నీరైనా జీవమే, గాలైనా జీవమే, సూర్యుడైనా జీవమే, చంద్రుడైనా జీవమే, భూమైనా జీవమే. సృష్టిలో మనకి కంటికి కనిపిస్తున్న ప్రతి దానిలో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రాన్స్లో గతిశక్తి మరియు స్థితిశక్తి లాంటివి ఉన్నాయి. అన్నిటిలో కూడా జీవము ఉంది అని జీవశాస్త్రాన్ని మనం నేర్చుకున్నాము. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతి దానికి కూడా, ప్రతి ఆటం కూడా మరొక జీవాన్ని ఆశ్రయిస్తుంది. అప్పుడే అది ఒక మాలిక్యూల్గా ఉంటుంది అని మనకి అర్థమైతే మరి ఈ జీవమంతటికి కూడా ఎక్కడి నుంచి జీవం అందుతుంది? మనకి కనిపిస్తున్నటువంటి ప్రతి జీవరాశి కూడా మరొక జీవము మీద ఆధారపడితే మరి ఆ మరొక జీవం ఎక్కడి నుంచి జీవాన్ని పొందుకుంటుంది? మీకు అర్థం కావాలంటే శాస్త్రవేత్తలు కనిపెట్టి చెబుతున్నారు, సుమారు సృష్టి 1500 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది అంటున్నారు. మరి 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు అలా ఎలా వెలుగుతున్నాడు? అక్కడికి జీవం ఎలా వస్తుంది? ఈ భూమి ఎన్నో రకాల జీవరాశులను పెంచి పోషిస్తుంది కదా, మరి ఈ భూమిలోనికి జీవం ఎలా వచ్చింది? 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంది కదా, ఆ తిరగటం అనేది ఎలా జరుగుతుంది? నక్షత్రాలు ఎన్నో కోటాను కోట్లుగా ఆకాశంలో వెలుగుతున్నాయి కదా, ఆ నక్షత్రాలకు వెలుగు ఎలా వస్తుంది?
అలా కోటాను కోట్ల నక్షత్రాలు కలిగినట్టు దానిని అలా కోటాను కోట్ల నక్షత్రాలు కలిగిన దానిని ఒక గెలాక్సీ అని మనం అంటున్నాం కదా, అలాంటి గెలాక్సీలు కూడా ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. మరి అన్ని కోటాను కోట్ల గెలాక్సీల వెనక ఉన్న జీవం ఏంటి? వీటన్నిటి వెనక ఒక జీవం అయితే ఉంది. ఆ జీవం వలనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అని ప్రతి ఒక్కరూ చెప్పాలి, చెప్పక తప్పదు. ఎందుకు అనంటే ఒక జీవిగా మనిషి మనుగడ సాగిస్తున్నాడంటే మరో జీవం మీద ఆధారపడ్డాడు. ఒక జంతువుగా అదొక జీవిగా ఉంది అంటే అది మరొక జీవి మీద ఆధారపడి ఉంది. ఒక మొక్క జీవిగా ఉంది అనంటే అది మరొక జీవం మీద ఆధారపడి ఉంది. మరి ఈ సృష్టి అంతా కూడా జీవరాశుల సమూహంగా మనకు కనిపిస్తే మరి ఈ సృష్టి అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? ఆ జీవం పేరు ఏంటి? దానిని శాస్త్రవేత్తలు ఎనర్జీ అంటారు. మేము ఆ ఎనర్జీని, ఆ శక్తిని దేవుడు అని అంటాము. జీవము అంటే దేవుడా? అసలు దేవుడు అంటే ఏంటి అని బైబిల్ చెప్పింది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక అనే విషయం ప్రస్తావించబడింది. అంటే దేవుడు ఆత్మ, ఆత్మలో ఏముంది? ఆత్మ ఏంటి? ఈ విషయాన్ని మరల యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది అని చెబుతూ మరలా క్రింద ఇంకొక మాట ప్రస్తావించారు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుడు ఆత్మ, ఆత్మ అంటే జీవం, దేవుడు జీవం. మరి దేవుడు ఎందుకు కనిపించటం లేదు? జీవం కనిపించదు కదా. జీవం కనిపిస్తుందా? చెప్పండి. అకార్డింగ్ టు సైన్స్ మీరు చెప్పండి, జీవం కనిపిస్తుందా? ఆక్సిజన్లో జీవం ఉందా లేదా? ఆక్సిజన్ అది ప్రాణవాయువు అని అంటున్నాం కదా. అంటే ప్రాణాలను నిలబెడుతుంది కదా. ప్రాణాలను ఎలా నిలబెట్టగలుగుతుంది? అందులో జీవం ఉండగబట్టే కదా. అంటే గాలిలో ఉంది జీవం, ఆ జీవాన్ని విడగొట్టి నువ్వు నేర్చుకుంటున్నావు పాఠాలు. ఏంటో తెలుసా? ఆక్సిజన్ అని. ఆక్సిజన్ అనేది యాటామిక్ నెంబర్ 8 అని. ఆ 8 అనే ఆ యాటామిక్ నెంబర్ కలిగిన ఆక్సిజన్లో సెల్స్ ఉన్నాయని, అందులో సబ్సెల్స్ ఉన్నాయని, ఆ సబ్సెల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయని, ఆ ఎలక్ట్రాన్స్లో స్థితిశక్తి మరియు గతిశక్తి ఉంది అని పాఠం నేర్చుకుంటున్నావు. అది ఎలా నేర్చుకుంటున్నావు? నీకెవరైనా చూపించారా గాలిలో ఎలక్ట్రాన్స్ని? నీకెవరైనా చూపించారా హైడ్రోజన్లో ఎలక్ట్రాన్స్ని? నీకెవరైనా చూపించారా నైట్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని, అందులో ఉన్నటువంటి స్థితి మరియు గతిశక్తులను? అవి కనిపించకపోయినా నువ్వు ఎలా నమ్ముతున్నావు? జీవం కనిపించదు అని నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నావు. మరి దేవుడే జీవం అంటే ఆయన కనిపించడని ఎందుకు నమ్మటం లేదు? దేవుడు జీవము అనే ఈ విషయం మనకి బైబిల్ ఏనాడో చెప్పింది. ఆ మాట ఒకసారి మీరందరూ చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఏ జీవం ప్రత్యక్షమయ్యింది? అక్కడ జీవం అంటే ఏంటి? ఎనర్జీ. ఇట్ ఈజ్ నన్ అనదర్ దాన్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు వారి గురించి అక్కడ ప్రస్తావించబడింది. మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవం ఏ జీవంలో నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుడు యెహోవా అని క్రైస్తవులముగా మేమందరము నమ్ముతున్నాము. ఆ యొక్క జీవములో నుంచి యేసు అనే జీవం వచ్చింది. ఆ యొక్క జీవంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అనే జీవం వచ్చింది. ఆ యొక్క జీవంలో నుంచి ఆదాము అనే జీవం, హవ్వ అనే జీవం, కయ్యను అనే జీవం, హేబేలు అనే జీవం, నువ్వు నేను మనుషులందరము అనే సంఘ జీవులముగా మనమందరము కూడా ఆ జీవములో నుంచే వచ్చాము. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. అది ఏంటంటే, మీరు ఎనర్జీ అంటున్నారు, మేము దేవుడు అంటున్నాము. ఇలా ఎలా పిలుస్తారండి? ఇలా పిలవచ్చా అని అంటే పిలవచ్చండి. ఉదాహరణకి మనం అందరం కూడా వంటలో వాడుకునే సాల్ట్ ఉంది కదా, ఉప్పు.
ఆ ఉప్పుని మనమందరం కూడా షాపు దగ్గరికి వెళ్ళి కొనుక్కుని రావాలని అంటే నాకు సోడియం క్లోరైడ్ ఇవ్వరా కొంచెం అని అడగండి, ఇస్తారేమో. బాబు మరొకసారి చెప్పు అని అంటారు. సోడియం క్లోరైడ్ అండి, అది ఇవ్వండి ఒకసారి అని అడిగామనుకోండి, అది ఇక్కడ లేదండి అంటారు. వాళ్ళ దగ్గర ఉంది కానీ ఇవ్వరు. ఎందుకో తెలుసా? వారికి ఉప్పు అని ఆ ఒక్క పేరు మాత్రమే తెలుసు, కానీ సోడియం క్లోరైడ్ అని మరో పేరు తెలియదు. మరి సోడియం క్లోరైడ్ అని కూడా పిలవచ్చా? పిలవచ్చు. మరి అదేంటి అని అంటే అది కెమికల్ నేము. సోడియం అనే ఒక అణువులో నుంచి, అలాగే క్లోరైన్ అనే మరొక అణువులో నుంచి ఈ రెండు అణువుల కలయిక ఒక ఉప్పుగా మనకు తయారైంది కాబట్టి మనం దాన్ని సోడియం క్లోరైడ్ అని అంటున్నాం. దానికి NaCl అని ఒక ఫార్ములా. NaCl సోడియం ప్లస్ క్లోరైన్ అని అంటున్నాం. చదువుకున్న వారు దానిని సోడియం క్లోరైడ్ అని పిలిస్తే, చదువు లేని మనము సాల్ట్ అని మనం పిలుస్తున్నాం. కానీ రెండు పేర్లు ఒకటే. అలాగే చదువుకున్న మీరు ఎనర్జీ అంటున్నారు, చదువులేని మేము దేవుడు అని అంటున్నాము. దేవుడు అని పిలిచిన, ద సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ గాడ్ అని పిలిచిన రెండూ ఒకటే. ఈరోజు ప్రపంచంలో సూర్యునికి సారం ఎలా వస్తుంది, భూమికి సారం ఎలా వస్తుంది, నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయి, గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, భూమి 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఎలా తిరుగుతుంది, దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవం అంటే, ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జీవరాశిగా ఉంది అని అంటే, మరొక జీవరాశి మీద ఆధారపడితే ఆ జీవం మీద ఆధారపడిన ఆ జీవానికి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జీవం దేవుని నుంచి వస్తుంది. అందుకే దేవుని గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? జీవాధిపతి అని వ్రాయబడింది. జీవాధిపతి. నువ్వు ఎనర్జీ అంటున్నావు, నేను దేవుడు అంటున్నాను. బైబిల్ ఏమో జీవాధిపతి అంటుంది. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రస్తావనకి వస్తే, దేవుడు ఉన్నాడు, జీవం ఉంది అని అంటే దేవుడు ఉన్నాడు అని అర్థం. జీవం లేకపోతే దేవుడు లేడు అని అర్థం. మరి ఇప్పుడు నువ్వు చెప్పు, జీవం ఉందా లేదా? జీవం ఉంది, అలాగే దేవుడు ఉన్నాడు. జీవం ఉందని నువ్వు నమ్ముతున్నావు, దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ఈ లోకంలో నువ్వు జీవశాస్త్రం పేరిట చెట్ల గురించి, కప్పల గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి అధ్యయనం చేస్తున్నావు. కానీ జీవ గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నువ్వు అధ్యయనం చేయగలిగితే జీవితాలు పరిశుద్ధమవుతాయి. దేవుని కోసం అనేక మందికి తెలియజేసి అనేక మంది బ్రతుకులను పరిశుద్ధపరుస్తాము. చనిపోయిన తర్వాత మరలా జీవాన్ని పొందుకొని పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రధాన జీవమైనటువంటి తండ్రి దగ్గరికి మనమందరం వెళ్ళిపోతాము. కాబట్టి దేవుడు ఉన్నాడు, జీవముగా ఉన్నాడు. మనం దేవుణ్ణి జీవాధిపతి అని పిలవాలి. మనలోనికి వచ్చిన జీవం ఆ దేవునిలో నుంచే వచ్చింది కాబట్టి, ఆ దేవుడు అనే ఆ ప్రథమమైన జీవంలో నుంచే మన జీవములన్నీ ఉన్నాయి కాబట్టి ఆ దేవుని తండ్రి అని మనం పిలుస్తున్నాము. తండ్రి అని పిలవచ్చా జీవాన్ని అని అంటున్నారు కదా. తండ్రి అని పిలవచ్చా జీవాన్ని అని అంటే, ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బల్బ్ అంటారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బల్బ్ అంటే బల్బుకి తండ్రి ఎవరు అని అర్థమా? ఆలోచన చేయండి. అంతే కదా. మరి బల్బుకి తండ్రి ఎవరు? బల్బుకి తండ్రి ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ అంటున్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుకి తండ్రా? బల్బుని కన్నాడా? థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ భార్య కన్నాదా 9 నెలలు ఆ బల్బుని మోసి? లేదు కదా. అంటే బల్బుని కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్. అతని మదిలో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బల్బు కాబట్టి ఫాదర్ ఆఫ్ బల్బ్ థామస్ ఆల్వా ఎడిసన్ అని మనం అంటున్నాం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సైకిల్? మెక్మిలాన్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏరోప్లేన్? రైట్ బ్రదర్స్. అలాగే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హ్యూమన్? గాడ్. ఎందుకంటే దేవుని జీవములో నుంచి మనం వచ్చాము కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి ఫాదర్ అని పిలుస్తున్నాం. మనిషిని ఈ భూప్రపంచంలో మరో మనిషి కంటున్నటువంటి విధానం కాదు కాబట్టి నీకు ఈ ఫాదర్ ఆఫ్ బల్బ్ అనే ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. కానీ నిజానికైతే మనమందరము కూడా ఆ జీవములో నుంచే విడుదల చెందిన జీవాలము, సంఘజీవులము. ఈ సంఘజీవులమైన మనము ఉన్నాము అని అంటే మనందరికీ కూడా
ప్రథమమైన జీవం ఉంది అనే కదా. ఆ జీవం ఏంటి అని అంటే ఆ జీవమే దేవుడు, ఆ దేవుడే మనకు తండ్రి. ఓకేనా? ఈ విషయాలు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాలని అందరికీ షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని పంచి దేవుడు ఉన్నాడనే విషయాన్ని అందరికీ తెలియచేయండి.